పిరిగా పిప్పర్మెంట్లు వంచుతున్నారంటే యాళ్ళ పొద్దుగాల పోయి లైన్లో నిల్చుంటారేమో అనిపిస్తుంది కొంతమందిని చూస్తేనైతే ఉత్తగా వస్తున్నదంటే చాలు దేన్ని విడిచిపెట్టరు. ఇక గదే రోడ్డు మీద ఏ లారీకో యాక్సిడెంట్ అయితే చాలు అందులో ఉన్న సరుకు మొత్తం ఎత్తుకపోతారు. ఇక ఏ ఆయిల్ ట్యాంకర్కో టక్కరై బోల్తా పడితే చుట్టుపక్కల ఉండే జనాలకు పండగే పోన్రిగా క్యాన్లు బకెట్లు బిందెలతోని జాతర జాతర జరుగుతున్నట్టే ఉంటది పరిస్థితి. అవు అక్కడేమైతున్నదో చూడుండ్రి. అయ్యో 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 నీ అన్నాలం పాడుగాను గింత ఆగమానుల్లా అక్కడ ఏమైతున్నదో చూస్తున్నారా? ఆయిల్ ట్యాంకర్ కు యాక్సిడెంట్ అయి బోల్తా పడ్డది. ఎంబట అందులున్న పామ్ ఆయిల్ గారబట్టింది. ఇంకేమున్నది బెల్లం వాసన పసిగట్టి ముసిరే ఈగల్ లెక్క చుట్టుపక్కల ఉండే జనమంతా బిందెలు బకెట్లు క్యాన్లు వాటర్ బాటిళ్లు తీసుకొని ట్యాంకర్ ను రౌండ్ అప్ చేసిండ్లు. తొవ్వంట పోయే జనం కూడా జమ అయిండ్లు. ఎండాకాలంలో వాడకట్టుకొచ్చే వాటర్ ట్యాంకర్ ను చుట్టుముట్టి బిందెలతోని నీళ్లు పట్టుకున్నట్టు ఆ ఆయిల్ ట్యాంకర్ నుంచి గారే ఆయిల్ ను క్యాన్ల నింపుకునే తందుకు పోటీలు పడ్డరు. ఆ ట్యాంకర్ డ్రైవర్ కు క్లీనర్ కు ఏమైందో పాపం ఎట్లున్నారో అడిగినోళ్లే లేరు. భలే మంచి చౌక బేరం అన్నట్లుగా పడ్డరు. ఇక ఇంతల్నే పోలీసులు వచ్చి ఆయిల్ కోసం ఆరాట పడుతున్న పబ్లిక్ ను అక్కడి నుంచి వెళ్ళగొట్టిండ్లు. మధ్యప్రదేశ్ రాష్ట్రం గునా జిల్లాలో జరిగింది ముచ్చట. ఇల్లుగాలి ఒకడేడుస్తుంటే సుట్టకు నిప్పు లేదని ఇంకోడేడ్చినట్టు మరి గింత ఘోరమానుల్లా అని అనుకోవట్టిండ్లు ఈ వీడియో చూసిన నెటిజన్లు.